మరి దేవుని వాక్యమును కొంచెం జాగ్రత్తగా ఆలకిస్తాం. ఎందుకంటే దేవుని వాక్యము మనలను మార్చివేసే శక్తి కలిగిన దేవునికి స్తోత్రం. ఒక బుద్ధిహీనుణ్ణి బుద్ధిమంతుడిగా చేసేది దేవుని వాక్యమే. ఒక సామాన్యమైన వ్యక్తిని ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిగా మార్చేది దేవుని వాక్యం. ఒక భక్తిహీనుణ్ణి భక్తి కలిగిన వ్యక్తిగా మార్చేది దేవుని వాక్యము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైంది, వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు మనము దేవుని ఘనపరచాలి. వి మస్ట్ హానర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క వాక్యమును గౌరవించాలి. కాబట్టి చాలా అటెంటివ్గా మన దేవుని వాక్యము విన్నప్పుడు మన హృదయంలో దేవుని వాక్యమును మనం స్వీకరించినప్పుడు కేవలం వినడం కాదండి, మీకు ఆ వాక్యము మీ హృదయాన్ని తాకినప్పుడు ఆమేన్ అని గట్టిగా చెప్పగలగాలి. సిగ్గుపడకూడదు. దేవునికి స్తోత్రం. అంటే మీరు రిసీవ్ చేసుకున్నారని అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, చాలా క్లుప్తంగా వాక్యము ప్రభువు నా హృదయంలో పెట్టిన వాక్యము అంశం ఏంటంటే క్రిస్మస్ త్రిత్వము. ఏంటది? క్రిస్మస్ త్రిత్వము, ట్రినిటీ ఆఫ్ క్రిస్మస్. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఈ లోకంలో ప్రవచనానుసారముగా ప్రవచనానుసారముగా ఆయన ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ జన్మించాడంటే బెత్లెహేములో. ఈ బెత్లెహేము యొక్క స్థలమును కనుక్కుంటూ ఇది ఎక్కడున్నదో తమ గ్రంథాలని పరిశోధించి ఆ నక్షత్రం యొక్క పుట్టు పూర్వోత్తరాలు గమనించి ఆ నక్షత్రము ఆకాశములో వెలసిన క్షణమును గుర్తించి ముగ్గురు జ్ఞానులు, ఒరిజినల్ గ్రీక్లో రాయబడింది మాగి, అంటే ముగ్గురు పండితులు, తూర్పు దేశపు జ్ఞానులు. వారు ఆ నక్షత్రమును ట్రాకింగ్ అంటారు. ఆ నక్షత్రం యొక్క జాడను వెతుక్కుంటూ అనుసరిస్తూ వారు ప్రయాణము చేశారు. దేవునికి స్తోత్రం. ఈ ముగ్గురు జ్ఞానులు వారి వివరాలు ఏంటో బైబిల్ చెప్పలేదు. ముగ్గురు కూడా 3 వివిధమైన ప్రాంతాలకు చెందినవారు. ముగ్గురు తమ తమ మత సంబంధమైన గ్రంథాల్లో పండితులైనటువంటి వారు. నక్షత్ర శాస్త్రమును గురించి బాగా ఎరిగినటువంటి వారు. కాబట్టి వారు ప్రయాణమై వారు ఎన్నో దినాలు, మనకి స్పష్టంగా ఏమి చెప్పబడలేదు, కానీ వారు ఆ నక్షత్రమును చూచింది, వాళ్ళు గమనించింది మొదలుకొని వారు ప్రయాణము గట్టారు.
కాబట్టి ఆ దినాల్లో మరి వాళ్ళు ఒంటెల మీద వచ్చారో మరి ఎలా వచ్చారో మనకి తెలియదు. ఒంటెల మీద వచ్చినట్టు కూడా మరి బైబిల్ చెప్పలేదు. దేవునికి స్తోత్రం. కానీ వారు మాత్రం బయలుదేరి 3 దిక్కుల నుంచి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్కృతి సాంప్రదాయమునకు చెందినటువంటి వారు. కాబట్టి వారి యొక్క ముగ్గురి ప్రయాణము మరి మనము యెరూషలేములో ప్రవేశించిన తర్వాత నుంచి గ్రంథస్థము చేయబడి, అంతకుముందు ఎన్ని దినాలు ప్రయాణం చేశారో, ఎన్ని దేశాలు దాటుకుంటూ వచ్చారో, వారి ప్రయాణంలో ఎన్ని ప్రమాదాలు సంభవించాయో, మరి ఎంతగా వారు శ్రమలను అనుభవించారో, ఎంతగా వారు మరి సిద్ధపడి వచ్చారో అవేమీ కూడా బైబిల్ ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ వారి ప్రయాణము ఎక్కడికి వచ్చిందంటే యెరూషలేము పట్టణానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనము చదువుతాము. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితిమి. కాబట్టి మేము ఆయనను పూజించడానికి వచ్చాము. We came to worship him. కాబట్టి ఆ శిశువును మేము ఆరాధించడానికి వచ్చాము. ఆ శిశువు పుట్టిన ఆ నక్షత్రమును మేము చూచి, మరి యూదుల రాజుగా పుట్టిన శిశువును మేము ఆరాధించుటకు వచ్చాము. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన, క్రీస్తు ప్రభువును ఆరాధించడం. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తును ఆరాధించడం. ప్రియులారా, ఇక్కడ 3 జ్ఞానులు వచ్చారు. మన ఇక్కడ రాయబడింది, వారు మరి ఒక్కొక్క మరి జ్ఞాని రాజరికపు కుటుంబానికి చెందినటువంటి వారు, వారు రాజరిక వంశానికి చెందినటువంటి వారు. ఆ దినాల్లో ప్రయాణము చేయడం అంటే మరి మామూలు విషయం కాదు. మరి మార్గములో ఎన్నో ప్రయాణాలు, ఎన్నో ఆ దినాల్లో బందిపోటు దొంగలు, మరి శత్రువులు, సైన్యాలు, మరి వారందరినీ జయించుకుంటూ రావాలంటే అంత మామూలు విషయం కాదు. కాబట్టి ఇక్కడ మనం ఒక మాట మనం గమనిస్తున్నాము. వారు హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు 3వ వచనం చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. దేవునికి స్తోత్రం. కాబట్టి టెన్షన్ పడ్డారు, ఆందోళన చెందారు, భయపడ్డారు, కలవరం వచ్చింది. వీరు వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళ మామూలు వ్యక్తులు కాదు, వారు రాజులు, పండితులు మాత్రమే కాదు, రాజులు. వాళ్ళు ఒక రాజు, పండితుడైన రాజు బయలుదేరి వస్తే ఎంత సైన్యంతో వస్తాడో చూడండి. యుద్ధానికి చేయడానికి రాలే వాళ్ళు. ఇదిగో యూదుల రాజుగా పుట్టాడు, అతన్ని మేము పూజింపవచ్చాము. కాబట్టి ఆయనను మేము మరి ఎప్పుడో
ఒక సంవత్సరం కిందట, ఉదాహరణకు ఒక సంవత్సరం కిందట నుంచి ఆయన నక్షత్రమును మేము చూచాము. ఆ నక్షత్రము మరి ఎటు మమ్మల్ని నడిపిస్తూ ఉంటే అటు ప్రయాణము చేస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు యెరూషలేమునికి ప్రవేశించినప్పుడు సైన్యముతో వచ్చారు, మామూలుగా రాలే. వారి వారి సైన్యముతో వచ్చారు. వారు యూదులు కాదు. ఎవరు వారు? యూదులు కాదు, వారు వేరే దేశాలకు చెందినటువంటి వారు. అందుకని హేరోదు రాజుకి యెరూషలేములోనికి ప్రవేశించే ముందు వారు రాయబారం పంపారు, మేము సమాధానముతోనే వస్తున్నాము, మేము మీ మీద దాడి చేయడానికి రాలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంత మంది మార్బలముతో సైన్యముతో మరి యెరూషలేముకి రావడం హేరోదుకి భయము పుట్టించి, యెరూషలేము నివాసులకి, హేరోదు రాజు యొక్క అనుచరులకి చాలా కలవరం కలిగించి, యూదుల రాజు పుట్టాడా? నేనే యూదుల రాజుని కదా, ఇంకొక రాజు ఏంటి, పుట్టడం ఏంటి? కాబట్టి ప్రియులరా, వాళ్ళు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు వారు ఆయన ఆరాధించడానికి వచ్చాము, ఆయన ఘనపరచడానికి వచ్చాము, ఆయనకు మేము మరి సమర్పించడానికి వచ్చాము, మమ్మల్ని మేము కనుపరుచుకోవడానికి వచ్చాము అని హేరోదు రాజుకి తెలియపరుస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ఏమి ఆ జరిగిన సంఘటనలన్నీ మీకు తెలుసు. వారు మరి యూదుల రాజుగా పుట్టిన వారికి వారు ఏమి సమర్పించారో వ్రాయబడింది. చదవండి 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 3 కానుకలు, 3 రాజులు. ఒక విధంగా చెప్పాలంటే 3 రాజ పండితులు ఒక్కొక్కరు ఒక్కొక్క కానుక తీసుకుని వచ్చారు. లేదా 3 కలిపి తీసుకొచ్చారో మనకు తెలియదు, కానీ వారు 3 రకములైన కానుకలు తీసుకుని వచ్చారు. 1 బంగారము, 2 సాంబ్రాణి, 3 బోళము. దేవునికి స్తోత్రం. బంగారము మరి ఒక ప్రత్యేకమైనటువంటి కానుక. బంగారం అనగా మనం అపరంజి అని తెలుగులో చెప్పబడుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క మరి పుట్టుక బంగారమును సూచిస్తూ ఉన్నది. ఆయన యొక్క పుట్టుకను గురించి, ఆయన యొక్క మరి దైవత్వమును గురించి బంగారం మనకి బోధిస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పూరిన ఒకనిని చూచి తిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు గట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండేది. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండేను. దేవునికి స్తోత్రం. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన వర్ణన. కాబట్టి ఆయన దైవత్వము కలిగిన వాడు. బంగారమును దేని సూచిస్తుందంటే దైవత్వము కలిగిన వాడు.
కాబట్టి ఆయన నరుడిగా జన్మించాడు కానీ దైవత్వమును మరి కలిగి జన్మించినటువంటి వాడు. కాబట్టి దైవ నరుడుగా మరి జ్ఞానులు గుర్తించారు. దేవుడే నరుడుగా రక్తమాంసములు గలవాడిగా ఆయన మన మధ్య నివసించాను. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆ వాక్యము ఏ వాక్యము? ఆ వాక్యం అంటే ఏ వాక్యము? దేవుడై ఉన్న వాక్యము. దేవునికి స్తోత్రం. రక్తమాంసములు గలవాడుగా ఆయన మన మధ్య నివసించుటకు వచ్చాను. రక్తమాంసములు గలవాడిగా మానవుడిగా దైవత్వమే మానవునిగా మరి ప్రవచనానుసారముగా కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్న ప్రవచనాన్ని నెరవేరుస్తూ మరి కన్య మరియ గర్భము ద్వారా ఆయన ఈ లోకములోనికి ఉద్భవించాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రికలో మనము ఒక అద్భుతమైనటువంటి వివరణ మరి గ్రంథకర్త రాస్తూ వచ్చాడు. చదువుదాం. హెబ్రీ పత్రిక చదవండి. 14 2వ అధ్యాయం 14 వచనం నుంచి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఎలా పాలివాడయ్యాడు? కింద వ్రాయబడింది. ఎలాగనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రాహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఏ పిల్లలకైతే విమోచన కావాలో, ఏ పిల్లలైతే పాపదాస్యములు ఉన్నారో, ఏ జనులైతే మరి విడుదల కొరకు వేచి చూస్తూ ఉన్నారో, తరముల వెంబడి తరము గతించిపోయిన మరి నెమ్మది లేని మరి సమాధానము లేని జీవితాలను మరి గడుపుతూ తరములు మరి పితరులు తరములు గతించిపోయిన మన బ్రతుకులలో నెమ్మది లేదు, సమాధానము లేదు. కాబట్టి అభివృద్ధి లేదు. మనము ఎప్పుడు మరి సమాధానం పొందుతాం, ఎప్పుడు నిరీక్షణ కలిగి జీవిస్తాం, ఎప్పుడు సదాకాలము నెమ్మదితో మనం ఉండగలం అనేటువంటి ఒక మరి ఆశతో మరి ప్రవచనాలు, ధర్మశాస్త్రాలు మరి ప్రవచించిన ఆ దైవ నరుడెవరు అని ఎదురు చూచిన ఆ ప్రవచనాలు నెరవేరుస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్తమాంసములు గలవాడుగా ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. కాబట్టి ఎవరు నిరీక్షించిన వారు అని అంటే, ఏ మానవులైతే, ఏ రక్తమాంసులు గల మరి ప్రజలైతే ఏదేను తోటలో దేవుడు వాగ్దానము చేశాడో, అతడు స్త్రీ సంతతిగా మరి జన్మించి అతడు నీ శిరస్సును మరి చితుకగొడతాడని మరి దేవుడు తీర్పు చెప్పినప్పుడు, ఆ స్త్రీ సంతతిగా వచ్చే దైవనరుడు ఎవరో అని ప్రవచనాలు మరి తత్వవేత్తలు చెప్పిన మాటలను మరి అనుసరించి
వాటిని పరిశోధించి దాని కొరకు నిరీక్షించిన మనుష్యుల యొక్క ఆశలను నెరవేరుస్తూ మరి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరి దైవనరుడిగా కన్యక మరి గర్భములో నుంచి ఆయన ఈ లోకంలోనికి జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఆ పైన వచనాలన్నీ మరి దేవదూతల యొక్క ప్రాశస్త్యాన్ని, పరిచర్యని మనకు తెలియజేస్తా ఉన్నాయి. ముందు అధ్యాయములో, 1వ అధ్యాయములో, 2వ అధ్యాయములో ముందు చెప్పిన వాటన్నిటిలో మరి దేవదూతలు మరి ఒక మాటలో చెప్పాడు. చదువుదాం ఆ మాట కూడా. 1వ అధ్యాయము 14 Hebrews 1:14. వీరందరూ రక్షణైన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేటుకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. దేవునికి స్తోత్రం. దేవదూతలు ఎదురు చూచారంట. దేవదూతలు కూడా ఈ ప్రవచనము మరి దేవుడే నరుడుగా లోకములోనికి జన్మించడం కొరకు వారు చాలా ఆసక్తితో ఎదురు చూశారంట. కాబట్టి దేవుడే నరుడుగా భూమి మీద జన్మించినప్పుడు నేను కూడా మరి ఆ సంతోషంలో పాలు పంపులు పొందుతాను, నేను కూడా పరిచర్య చేస్తాను, నేను కూడా పాట పాడుతాను, నేను కూడా మరి నాట్యము చేస్తాను. ఇప్పుడు దేవుడే నరుడిగా మరి రక్తమాంసములు గలవాడిగా భూమి మీద జన్మించినప్పుడు. కాబట్టి 14వ వచనంలో అంటున్నాడు, వీరందరూ రక్షణైన స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై. అంటే మరి క్రీస్తు యేసును తమ సొంత రక్షకునిగా, తమ యొక్క క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మరి వారికి పరిచర్య చేయుటకై ఏ దేవదూతలు బెత్లెహేములో మరి అర్ధరాత్రి వేళ ఆ బెత్లెహేము మరి ఊరి వెలుపల ఉన్న ఆ గొర్రెల కాపర్లకి ప్రత్యక్షమైనప్పుడు ఈ దేవదూతలు పరిచర్య ప్రారంభించారు. వారు పాటలు పాడుతూ వచ్చారు, వారు సంగీతంలో వాయిద్యాలు వాయిస్తూ వచ్చారు. చాలా మరి రాగయుక్తముగా వారు యేసు ప్రభు వారిని గురించి పాటలు పాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ పాటలు ఎన్ని పాటలు పాడారో మనకి తెలియదు. వారు ఎన్నెన్ని చరణాలు పాడారో మనకి తెలీదు. ఎన్నెన్ని రాగాలు తీసారో మనకి తెలీదు. ఎన్నెన్నో రాగాలు, ఎన్నెన్నో కార్డ్స్ వాళ్ళు పాడారో మనకి తెలీదు. కానీ ఆ రాత్రి ఆ క్రిస్మస్ ఆరాధనని మరి ఫస్ట్ ద మోస్ట్ ఎంజాయిడ్ ఆర్ ద ఏంజల్స్. కాబట్టి దేవదూతలు క్రిస్మస్ని మొట్టమొదటిగా మరి ఉత్సాహభరితముగా మరి ప్రభుని ఘనపరిచిన వారు దేవదూతలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ వర్తమానమంతా కూడా గొర్రెల కాపరులకి తెలియజేశారు. గొర్రెల కాపరులు ఆ వర్తమానమును తీసుకొని బెత్లెహేము గ్రామంలోకి వెళ్ళి అందరికీ అక్కడ జరిగిన సంఘటన అంతా కూడా, ఆ పాటల గురించి, ఆ సంగీత వాయిద్యముల గురించి, దేవదూతల నాట్యమును గురించి, తమ కన్నులు ఏవి చూచెనో, తమ చెవులు ఏవి వినెనో, వారు ఏమి విన్నారో, వారు ఏది అనుభవించారో అది బెత్లెహేములో ఉన్నటువంటి వారందరికీ తెలియజేస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుడే నరుడిగా రక్తమాంసములు గలవాడుగా ఈ లోకములో జన్మించెను. దేవునికి స్తోత్రం. కాబట్టి
ఈ జ్ఞానులు 3 కానుకలు తీసుకుని వచ్చారు. ఒకటి బంగారము, అంటే దేవుడు నరుడిగా, మరి దైవ నరుడిగా ఈ లోకములో జన్మించడాన్ని సూచనగా వారు తీసుకుని వచ్చారు. అసలు దేవుని యొక్క లక్షణాలు ఏమిటి? రోమీయులకు రాసిన పత్రికలో మనము చదువుతాం దేవుని యొక్క లక్షణాలు. రోమా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, 19 నుంచి చదువుదాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య స్పష్టముగా తెలపబడి ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును. ఆయన అదృశ్య లక్షణాలు ఏంటి? నిత్య శక్తి, దేవత్వం. దేవునికి స్తోత్రం. నిత్య శక్తి, దైవత్వము, డివినిటీ. కాబట్టి ఈ 2 లక్షణాలు మనకి సృష్టిలో కనిపిస్తాయి. ఈ 2 లక్షణాలు మనము చూచున్న ప్రకృతిలో కనిపిస్తాయి. కాబట్టి అందుకనే ఆయన లక్షణాలు, మరి దేవుని యొక్క లక్షణాలు ఆ దినాన మరి గొర్రెల కాపరులు చూచారు. దేవదూతలు ప్రభువుని చూచారు. శిశువుగా జన్మించిన ప్రభువుని చూచారు. కాబట్టి వారు పాటలు పాడుతూ ఆనందగానములు చేస్తూ ప్రభువుని ఘనపరుస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి దీనికి అంతటికి మూల కారణం ఏమిటో తెలుసా? దీనికి అంతటికి మూలమైన కారణం ఏంటంటే మనుష్యులను విమోచించుట కొరకు, మనుషులకి విడుదల కలిగించుట కొరకు. కాబట్టి ఒక మానవుడు అంటే ఒక మనుష్యుడు అనగా ఏం కలిగి ఉన్నాడు? ప్రాణము, శరీరము, ఆత్మ. త్రిత్వం: ప్రాణము, శరీరము, ఆత్మ. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషుని విడిపించాలి, మనిషిని విమోచించాలి అని అంటే దేవుడు ఈ 3ంటికి విమోచన కలిగించాలి. కాబట్టి ఈ 3 కూడా దాస్యములో ఉన్నాయి. కాబట్టి చెరలో ఉన్నాయి, పాపం అనే చెరలో ఉన్నాయి, మానసికమైన వేదన అనే చెరలో ఉన్నాయి, ఆత్మ సంబంధమైన మరి చీకటిలో ఆత్మ మరి వేదన చెందుతూ ఉన్నది. కాబట్టి ఆయన ఈ 3ంటిని విడిపించుట కొరకు ఆయన కూడా రక్తమాంసములు గలవాడిగా లోకములో జన్మించవలసి వచ్చింది. కాబట్టి ఆయన ప్రాణము, శరీరము, ఆత్మ ఈ 3 కలిగినటువంటి నరుడిగా ఆయన ఈ లోకములో జన్మించాడు. దేవునికి స్తోత్రం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. ముళ్ళుతోనే తీయాలి. మనుషుడు మరణం యొక్క భయము కింద ఉన్నాడంట. మరణ భయం. దేవుని నమ్మకుండా ఉంటే మరణ భయములో మనుషులు ఉంటారు. ఎప్పుడు ఏమొస్తుందో, ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో, నేను ఏమైపోతానో, నన్ను చూచేవారెవరు అనేటువంటి భయములో ఉంటారు. కాబట్టి ఈ రాత్రి నీవు భయములో ఉన్నావేమో, మరణ భయం అనే దాస్యము క్రిందట ఉన్నావేమో. ప్రభు నీ కొరకే వచ్చాడు, నిన్ను విమోచించుట కొరకు వచ్చాడు, నీకు విడుదల ఇవ్వడానికి వచ్చాడు, నీకు ఆ భయము నుంచి తొలగించడానికి యేసు ప్రభు వారు ఆయన నరుడిగా వచ్చాడు. నీవలే ప్రాణము, నీవలే దేహము, నీవలే ఆత్మయు ధరించిన వాడై ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మొదటిగా చూసే బంగారము దైవత్వమును సూచిస్తా ఉంది. దేవుడే నరుడిగా
దేవుడే నరుని దృష్టించిన వాడిగా, దేవుడే మనుషులు మరి దేవుణ్ణి సమీపించడానికి మరి అవకాశం లేదు. కానీ దేవుడే మరణ దాస్యము క్రిందట ఉన్న మనుష్యుని విడిపించుట కొరకు పరలోక రాజ్యమును విడిచి, మహిమను విడిచి, ఆ మహత్యమును విడిచి, ఆ సింహాసమును విడిచి, అధికారమును విడిచి, తనకున్న సమస్తమైన ఆధిక్యతను విడిచి ఆయన భూమి మీద నరుడిగా, రక్తమాంసములు గలవాడిగా, ప్రాణాత్మ దేహములు గలవాడిగా ఆయన మన మధ్య నివసించాను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అందుకనే మరి ముగ్గురు రాజపండితులు అదొక త్రిత్వము. వారు తీసుకొచ్చిన కానుకలు బంగారము, సాంబ్రాణి, బోళము, కానుకల త్రిత్వము. మనుషుడు దాస్యములో ఉన్నాడు, పాపదాస్యములో ఉన్నాడు, శాపదాస్యములో ఉన్నాడు, మరణ భయమనే దాస్యములో ఉన్నాడు. దాస్య త్రిత్వమును విడిపించడానికి ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక త్రిత్వం మనము చూస్తాం. అదేంటంటే మరి బంగారము దేన్ని సూచిస్తుందంటే ఆదికాండము 3వ అధ్యాయంలో అక్కడ మనము చూస్తాము. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయంలో ఒక మాట మరి దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. 22వ వచనం. అప్పుడు ఆగండి. ఎప్పుడు అప్పుడంటే ఆ ముందు వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను. అప్పటి వరకు ఎలా ఉన్నారు? దిగంబరులుగా ఉన్నారు, సిగ్గుతో ఉన్నారు, అవమానముతో ఉన్నారు, ఓటమితో ఉన్నారు, దేవునికి దూరముగా ఉన్నారు, భయముతో ఉన్నారు, దాక్కున్న వారిగా ఉన్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మహిమను కోల్పోయారు. వారు దేవుని సమీపించడానికి మరి అర్హతను కోల్పోయారు. దేవుడు వారికి ఆధిక్యతనిచ్చాడు. ఇదిగో ఈ తోటలో ఉన్న సమస్తమైన వృక్షములోని మరి ఫలవృక్షాలన్నీ మీరు తినండి, కానీ ఒక్క వృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం యొక్క ఫలమును మీరు తినకూడదు. తినిన మరుక్షణమే నిశ్చయముగా మీరు చచ్చెదరు. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞను ఆదాము అవ్వలు మరి ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏది చేయకూడదన్నాడో, ఏది తినకూడదన్నాడో అది వారు తిన్నారు. తినడానికి కారణం ఎవరు? సర్పము, ఆది ఘట సర్పము. కాబట్టి అది మోసగించింది, అబద్ధాలని నిజముగా చెప్పింది, అబద్ధాలని నిజముగా మరి చెప్పింది. ఇదిగో దేవుడు అలా చెప్పాడా? మీరు తిన్నారంటే మీరు దేవదూతలుగా దేవతలు అయిపోతారు. కాబట్టి మీరు ఆ పండు తిన్నారంటే మీరు దేవతలు అయిపోతారు. అందుకే దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు. కాబట్టి ఆ మాటలు ఎవరు నమ్మారు? హవ్వ నమ్మింది. కాబట్టి నమ్మి ఆమె కొన్ని పండ్లు తిన్నది, కొన్ని పండ్లు తన భర్తకి ఇచ్చింది. కాబట్టి ఇందులో పండు తినడం అన్నది సమస్య కాదు. పండు తినడము అన్న సమస్య కాదండి. తినడము తినకపోవడం అన్నది కాదు సమస్య. సమస్య ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను ధిక్కరించడం,
దేవుని ఆజ్ఞకు లోబడకపోవడం. కాబట్టి అందుకనే అప్పటి వరకు వారు మహిమవస్త్రంతో ఉన్నారు, అప్పటి వరకు ఉజ్జీవముతో ఉన్నారు, అప్పటి వరకు ఉత్సాహముతో ఉన్నారు, అప్పటి వరకు ఏదేని తోటంతా కలిగి తిరుగుతూ ఉన్నారు, అప్పటి వరకు దేవుని మహిమతో ఉన్నారు, దేవుని గుణలక్షణాలన్నీ వారిలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మరి తిరస్కరించారో, ఆజ్ఞకు ధిక్కరించారో, వారి జీవితంలో అవమానం వచ్చింది, వారి జీవితంలో మహిమను పోగొట్టుకున్నారు, వారి జీవితంలో సిగ్గు, వారి జీవితంలో మరి దేవుని ఎదుర్కొనే ఆ సామర్థ్యము పోగొట్టుకున్నారు. సిగ్గు, అవమానము, మరి వారు దేవుని నుంచి దూరమై పారిపోతూ ఉన్నారు. ఈ రోజున మరి దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుని ఆజ్ఞ అంటే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనంలో దేవుని ఆజ్ఞ మరి చెప్పబడుతూ వచ్చింది. 17:30 చదవండి. ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలెనని మారు మనస్సు పొందవలెను మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. మనుషులందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏ మనుషులు అమెరికా వాళ్ళ, ఏ మనుషులు రష్యా వాళ్ళ, ఏ మనుషులు? సకల జాతులకి, సకలమైన జాతులకి, సకల భాషలు మాట్లాడే వారికి, సకలమైన ప్రాంతముల వారికి. గ్రీక్ భాషలో ఎథ్నాస్ అని వ్రాయబడింది. అంటే జనపదములు, సకల జాతులు, సకల భాషలు మాట్లాడేవారు. ఇంగ్లీషు, తెలుగు, మన భారతదేశంలో అనేకమైన భాషలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ట్రైబల్ లాంగ్వేజ్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి అందరికీ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. భూ ప్రపంచంలో ఉన్న సకలమైనటువంటి దేశంలోని ప్రజలు, ఆయా భాషలు, ఆయా జాతుల వారు, ఆయా వంశముల వారు, ఆయా ప్రాంతముల వారు అందరికీ దేవుడు ఒకే ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటది? ఆ జ్ఞాన కాలములను నేను చూచి చూడనట్టుగా వదిలేశాను. ఇప్పుడైతే ఆధునిక యుగములో, ఇప్పుడైతే కంప్యూటర్ యుగములో, ఇప్పుడైతే ఏ యుగం అని చెప్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగములో ఇప్పుడైతే ఏం చేయాలి? అందరూ అంతటను మారు మనస్సు పొందాలి. దేవునికి స్తోత్రం. ఇది ఆజ్ఞ, ఇది పరలోక రాజు యొక్క ఆజ్ఞ. ఇది మత్తయి సువార్త రాసింది. మత్తయి అనేటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్, దేవునికి స్తోత్రం, ఒక యూదుల కోసం రాశాడు. రాజుని గురించి రాశాడు. దేవునికి స్తోత్రం. 4 సువార్తలు. ఒక యూదుల రాజుని గురించి రాశాడు, యూదుల కోసం రాశాడు. 2వ మార్కు సువార్త దాసుని గురించి రాశాడు. దాసుడు, యేసు ప్రభు వారు ఒక దాసుడిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. మార్కు ఒక యూదుడు, యేసు ప్రభు దాసుడిగా ఈ లోకంలో మరి జీవించాడని వ్రాస్తూ వచ్చాడు. అలాగే లూకా సువార్త వ్రాశాడు. లూకా ఎక్కడి వాడంటే అంతియొక్క పట్టణానికి సంబంధించినటువంటి వాడు. ఈ లూకా ఒక డాక్టరు ఒక ఆపరేషన్ చేయాలంటే మరి అప్పటికప్పుడు అన్ని వెతుక్కొని చేస్తాడా? చేయడు. ఒక పద్ధతి ప్రకారము వెళ్తాడు. దేవునికి స్తోత్రం.
అందుకే లూకా సువార్త ఒక బ్యూటిఫుల్ బుక్ అంటారు. చాలా అందముగా చక్కగా ఒక క్రమమైన పద్ధతిలో ఆ డాక్టర్ గారు చక్కగా రాశాడు. దేవునికి స్తోత్రం. లూకా మరి ఎన్ని ప్రసవాలు చేశాడో డాక్టర్ అయ్యుండి లూకాకి తెలియదండి? తెలుసు. కాబట్టి ఒక డాక్టర్ గారు కన్యక గర్భవతి అయి జన్మించడాన్ని ఎట్లా రాస్తాడు? ఎంతో వివరంగా వ్రాసుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ జన్మ మామూలుది కాదు, ఆ జన్మ అసాధారణమైందని లూకా రాస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, మరి మత్తయి సువార్త యూదుల రాజుగా ప్రభు మరి కొనియాడబడుతూ వచ్చాడు. లూకా మరి మనుష్య కుమారుడిగా, ఏంటది, మనుష్య కుమారుడిగా మరి వివరిస్తూ వచ్చాడు. యోహాను దేవుని కుమారుడిగా చెబుతూ వచ్చాడు. దేవుని కుమారుడిగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, వస్త్రము ధరింపజేసినప్పుడు చర్మపు చొక్కాలు దేవుడే, మరి ఆదాములు దిగంబరులుగా ఉన్నప్పుడు చర్మపు చొక్కాలు చేయించి వారికి తొడిగించాడు. అంటే ఆ దిగంబరత్వమును కప్పిన తరువాత, వారికి ఉన్న సిగ్గు తొలగిపోయిన తరువాత, వారి అవమానము తీసివేసిన తరువాత వారు సంతోషంగా మరి వారి ముఖాల్లో మరి ఆనందం వచ్చినప్పుడు మరి దేవునికి సమీపముగా వారు మరి సంచరిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడైన యెహోవా ఏమంటున్నాడు చూడండి, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో ఒకని వంటు. దేవునికి స్తోత్రం. ఆదాము ఇప్పుడు వస్త్రము ధరించుకున్నాడు, క్రొత్త వస్త్రం. ఏంటది? క్రొత్త వస్త్రం. దేవుడిచ్చిన వస్త్రం, తండ్రి ఇచ్చిన వస్త్రం. పిల్లలకి తల్లిదండ్రులు క్రొత్త బట్టలు ఇచ్చారనుకోండి, ఎంత సంతోషంగా ఉంటారు కదా, ఎంత ఆనందంగా ఉంటారు, ఎంతగా ఉప్పొంగిపోతారు. కాబట్టి ఆదాముకి దేవుడు, దిగంబరిగా ఉన్నటువంటి ఆదాముకి దేవుడు తన వస్త్రం ఇచ్చాడు. ఈ వస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఒక బలి పశువు వధించబడింది. దేవునికి స్తోత్రం. ఒక బలి పశువు వధించబడింది, రక్తము చిందించబడింది. ఆ బలి పశువు తన ప్రాణమును పోగొట్టుకొని తన శరీరమును ఆదాముకి వస్త్రముగా కప్పింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆదాము యొక్క అవమానము తొలగించబడింది. ఆదాము యొక్క మరి దేవుని నుంచి దూరముగా ఉన్న స్థితి తొలగించి వేసింది. ఏంటది? ఎలా వచ్చిన ఆ వస్త్రము? బలి పశువు వధించబడ్డము ద్వారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు ఆదాము చక్కని వస్త్రాలు ధరించుకొని దేవునికి సమీపముగా ఉంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం. ప్రియులరా, ఇప్పుడు వస్త్రములు ధరించుకున్నవాడై ఆదాము దేవునికి సమీపముగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని యొక్క మహిమను అనుభవిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క సంతోషములో తండ్రితో పాలిభాగస్తుడుగా ఉన్నాడు. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఇదిగో మరి త్రిత్వమై ఉన్న దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఇదిగో ఆదాము
మనలో ఒకని వంతు. ఆ ముగ్గురు వస్త్రము ధరించుకున్న, మహిమను ధరించుకున్న, పరిశుద్ధతను ధరించుకున్న ఆదాముని ఏమంటున్నారు? మనలో ఒకడు, మనవాడు. ఆదాము ఎవరు? ఇప్పుడు మనవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించడం. దేవునికి స్తోత్రం. క్రీస్తును ఆరాధించడం. హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట రాయబడింది, చదువుదాం. మనం ఆ మాటని మనం ఇప్పుడు అన్వయించుకుంటే కరెక్ట్గా మనం క్రిస్మస్ని అర్థం చేసుకుంటాం. చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికిని ఒక్కటే మూలము. పరిశుద్ధపరచు వారికి ఎవరు పరిశుద్ధపరుస్తున్నాడు? ఎవరు పరిశుద్ధపరుస్తున్నాడు? చెప్పండి. దేవుడు పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. ఎందుకంటే వస్త్రం ఇచ్చాడు కదా. దేవునికి స్తోత్రం. వస్త్రం ఇవ్వడానికి ఎవరు త్యాగమైంది? బలి పశువు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు, అలాగే వధించబడిన పశువు పరిశుద్ధ పరుస్తూ ఉన్నది. పరిశుద్ధపరచబడు వారికి ఎవరు పరిశుద్ధపరచబడుతున్నారు? ఆదాము. దేవునికి స్తోత్రం. ఆదాముకి పరిశుద్ధపరిచే దేవునికి మూలము ఒకటేనంట. ఏంటి మూలము? ఆదాముకి వస్త్రం ఇచ్చింది ఎవరు? వస్త్రం ఎలా వచ్చింది? బలి పశువు. బలి పశువు. పరిశుద్ధపరచుటకు బలి పశువుని వధించిన వాడెవరు? దేవుడు. ఈ రెండిటికి కనెక్షన్ ఎవరు? ఆదాముకి దేవునికి కనెక్షన్ ఎవరు? బలి పశువు. దేవునికి స్తోత్రం. అది మూలము. అర్థమైందా? అది మూలము. ఏంటి మూలము? పరిశుద్ధపరిచే దేవునికి, పరిశుద్ధపరచబడే మానవుడికి మూలము బలి పశువు. దేవునికి స్తోత్రం. కాబట్టి బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభు ఉండట కొరకు ఆయన ఈ లోకములో నరుడిగా, రక్తమాంసములు గలవాడిగా, ప్రాణాత్మ దేహములు గలవాడిగా తను తాను సమర్పించడం కొరకు సిలువలో తను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. కాబట్టి అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అందుకనే పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని మూలము ఒక్కటే, అదే బలి పశువు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు యేసు బలి పశువుగా ఈ లోకములోనికి వచ్చాడు. కాబట్టి ప్రియులరా, బలి పశువుగా వస్త్రం ఇచ్చుట కొరకు, ఆదాము యొక్క అవమానము తొలగించుట కొరకు, ఆదాము యొక్క ఓటమిని, సిగ్గును, అవమానమును తొలగించుట కొరకు క్రీస్తు యేసు ప్రభు మహిమ వస్త్రము, క్రీస్తు యేసు ప్రభు నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, ఉత్సాహం అనే వస్త్రము ఇచ్చుట కొరకు తను తాను ఆయన బలి పశువుగా తండ్రికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, త్రిత్వమైన దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఆదాము మనలో ఒకని వంటి వాడు. దేవునికి స్తోత్రం. ప్రభుని ఆరాధించడానికి వచ్చామంటే మనము పరిశుద్ధపరచబడిన వారమైతే, క్రీస్తు రక్తము చేత మనం కడుగబడిన వారమైతే, వస్త్రము గలవారముగా వచ్చిన వారమైతే, ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ నా కుమారుడు, ఇదిగో ఈ నా కుమార్తె మనలో
ఒకని వంటి వాడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆదామును ఓన్ చేసుకుంటా ఉన్నాడు. ఆదాము నా స్వంతము, ఆదాము నా ప్రియుడు, ఆదాము నా ప్రియ కుమారుడు. కాబట్టి ప్రియులరా, ఆరాధన అంటే ఏమిటి అని అంటే మనం దేవునితో ఐక్యం అవ్వడం. దేవునితో ఏమవడం? ఐక్యం అవ్వడం. క్రిస్మస్ ఆరాధనకి వచ్చిన మీరు మరి నీ పాపములు క్షమించబడ్డాయా? నీ అవమానము తొలగించబడిందా? నీ ఓటము నిర్మూలించబడిందా? నీ అంతరంగము క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడిందా? పరిశుద్ధపరచబడితే, నీవు క్రీస్తు రక్తము చేత కడుగబడితే, ప్రభు అంటున్నాడు, ఇదిగో నా కుమారుడు, ఇదిగో నా కుమార్తె, మనలో ఒకని వంటి వాడు, మన సహవాసములో ఒకడు, మన మహిమలో ఒకడు, మన మహాత్మ్యములో ఒకడు, మనము కలిగిన ఆధిపత్యములో ఒకడు, మనం పొందిన అధికారములో పాలి భాగస్థుడితడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుడు మనల్ని ఓన్ చేసుకోవడానికి ప్రభు తాపత్రయపడుతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు నీవు దేవునికి దూరముగా ఉంటున్నావు. ఎన్నో తరుణాలని నీవు తృణీకరిస్తా ఉన్నావు. కానీ ప్రభు ఎంతగా తాపత్రయపడుతున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నేను ఇదిగో నేను స్వంతము చేసుకోవడానికి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, క్రిస్మస్ అంటే ప్రభుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే ప్రభుతో ఐక్యం అవ్వడం, ప్రభు యొక్క మహిమలో పాలిభాగస్థులవ్వడం, ప్రభు యొక్క సంతోషములో పాలిభాగస్థులం అవ్వడం. దేవునికి స్తోత్రం. అందుకే మన లూకాసు సువార్తలో చెప్పబడింది, కొంతమందికి మరి ఒక ఇంటి యజమాని తలాంతులు ఇస్తాడు. ఒకడికి 5, ఒకడికి 10, ఒకడికి 1. దేవునికి స్తోత్రం. దేశాంతరం వెళ్ళిపోతాడు. కొన్ని మరి నెలలకి తిరిగి వస్తాడు. నెలలకి, సంవత్సరానికి 5, 10 బహుమానాలు మరి తలాంతులు ఇచ్చిన వాడిని అడుగుతాడు. అడిగితే అతడు 10కి 10 సంపాదించి, వ్యాపారము చేసి 10 సంపాదించి, అయ్యా ఇదిగో నీవిచ్చిన 10 మీనాలు, ఇదిగో ఇంకొక 10 సంపాదించాను అని చెప్పినప్పుడు ఆ యజమాని ఏం చెప్తాడు? బడా మంచి నమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్ను అధికారినిగా నియమిస్తాను. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట అంటాడు, నీ యజమాని సంతోషములో నీవు పాలు పొందుము. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే మనం ఊరికే సంతోషించడం కాదండి. ఎవరు సంతోషిస్తారు? దేవుని యొక్క సంతోషములో పాలిభాగస్థులం అవుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క సంతోషములో, కుమారుడా ఇదిగో నేను మరి నీకు మహిమనిచ్చాను, నీకు స్వాస్థ్యమనిచ్చాను, నీకు బలమునిచ్చాను, నిరీక్షణనిచ్చాను. ఎందుకో తెలుసా? నువ్వు నా సంతోషములో పాలు పంపులు పొందుము. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇది అపరాధ పరిహారార్థ బలి. ఇదేంటిది? అపరాధ పరిహారార్థ బలి. ఆ బలి పశువు ఎందుకు వధించబడిందంటే, మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేవునికి స్తోత్రం. మన మీద ఉన్న అపరాధము, మన మీద ఉన్న దోషము, మన మీద ఉన్న శాపము తొలగించడం కొరకు అపరాధ పరిహారార్థ బలిగా ప్రభు చనిపోయాడు. కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయాడు. దేవునికి స్తోత్రం. రెండవది చూస్తాము, ఆదికాండము 20వ అధ్యాయంలో ఇక్కడ అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని దేవుని ఆజ్ఞ ప్రకారము మరి ఒక మోరియా పర్వతములో ఒక పర్వతాన్ని
ప్రభు చూపిస్తాడు. అబ్రాహాముకి మరి 100 సంవత్సరాల వయసులో ఇచ్చిన కుమారుడు, మరి ఆ కుమారుని సంతోషంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఒక రోజున ప్రభు చెప్తాడు, అబ్రామా, ఇదిగో నీ ఒక్కగానొక్క కుమారుడైన మరి ఇస్సాకుని తీసుకొని నేను చూపించే మరి ఒక పర్వతములో ఒక చోట నీ కుమారుని బలిగా నాకు అర్పించే. దేవునికి స్తోత్రం. అబ్రాము మాట్లాడకుండా ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? తన కుమారుడైన ఇస్సాకుని తీసుకొని ఆ మోరియా పర్వతములలో ప్రభు చూపించిన పర్వతము దగ్గరికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి చేతిలో నిప్పు ఉంటుంది, కట్టెలు అన్నీ తీసుకొని వచ్చి తన 2 సేవకులను దూరముగా ముందుగానే విడిచిపెట్టి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి అబ్రాహాము ఇస్సాకు ఇద్దరు ఉన్నప్పుడు మార్గ మధ్యంలో వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నాయనా ఇదిగో కట్టెలు ఉన్నాయి, అగ్ని నిప్పు ఉన్నది, కానీ ఏమి లేదు, దహన బలికి గొర్రెపిల్ల ఏది, దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అంటే అబ్రాహాము ఏం చెప్తాడు? కుమారుడా, దేవుడే దహన బలిని గొర్రెపిల్లను చూచుకొనును. దేవునికి స్తోత్రం. అక్కడ వెళ్ళిన తర్వాత కట్టెలు పేరుస్తాడు. కట్టెలు పేర్చి అప్పటికప్పుడు ఏం చేస్తాడంటే ఇస్సాకుని బంధించి ఆ కట్టెల మీద పెడతాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆ ఖడ్గముతో ఆ ఇస్సాకుని మరి ఒక్క దెబ్బతో బలి చేస్తాడు. కానీ ఇంతలో దేవదూత ప్రత్యక్షమవుతాడు. అబ్రామా, అబ్రామా, ఇదిగో నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును ఏమీ చేయవద్దు. అంటే నీ ఒక్కగానొక్క కుమారుడిని నీవు మరి బలి ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు. దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పగానే తన వెనుక ఏముంటుంది? ఒక పుట్టేలు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో ఆ పుట్టేలు ఉన్నది, దాన్ని నీకు ఇస్సాకు స్థానములో దాన్ని బలి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పుట్టేలు ఆ పొదల్లో ఆ పుట్టేలు కొమ్ములు ఏమైపోయి చిక్కుకుపోయినాయి. దేవునికి స్తోత్రం. పుట్టేలను బలిస్తాడు. కాబట్టి ప్రియులరా, దీన్నే దహన బలి. ఏంటిది? దహన బలి అంటే బూడిదైపోవాలి. అది అగ్ని చేత కాల్చబడినప్పుడు ఏ మాత్రం కూడా అది మిగలకూడదు. సంపూర్ణమైన బలి అర్పణ, దాన్ని దహన బలి. మొదటిది అపరాధ పరిహారార్థ బలి, రెండవది దహన బలి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దహన బలిగా క్రీస్తు యేసు మన కొరకు కలువరి శిలువలో సంపూర్ణముగా బలి అర్పణగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. దానికి ఉదాహరణ ఏంటంటే యేసు ప్రభు వారు కలువరి శిలువలో ఉన్నప్పుడు మరి ఆయన చనిపోయాడో లేదో అని ఒక మరి శతాధిపతి ఏం చేస్తాడు? ఒక బల్లెమును ప్రక్కలో పొడుస్తాడు. అది దూసుకుపోయి ఆ గుండెను చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ వ్రాయబడింది, నీళ్లును రక్తమును కారెను. అంటే చివరి రక్తపు బొట్టు, చివరి రక్తపు బొట్టు గుండెలో నుంచి మొత్తము కూడా బయటకు వచ్చేసి, దేర్ ఇస్ నో అయోటా ఆఫ్ బ్లడ్. కాబట్టి చివరి రక్తపు బొట్టు కూడా సంపూర్ణముగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు తన చివరి రక్తపు బొట్టును అర్పించాడు. దేవునికి స్తోత్రం. దహన బలిగా ఏ మాత్రము కూడా మిగలలేదు. సంపూర్ణముగా అర్పించుకున్నాడు. సంపూర్ణముగా తండ్రికి లోబడ్డాడు. సంపూర్ణముగా తను తాను బలిగా
అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. దహన బలి. కాబట్టి మొదటి చూశాం అపరాధ పరిహారార్థ బలి, రెండవది దహన బలి. మూడవది నిర్గమాకాండములో 12వ అధ్యాయంలో మనము చదువుతాం. ఇశ్రాయేలు 400 సంవత్సరాలు దాస్యములో ఉంటారు. మోషే నాయకత్వంలో వారు మోషే 10 తెగులు ఫరో ఐగుప్తు మీదకి తీసుకుని వచ్చి మోషే హృదయం కఠినమైపోయినప్పటికీ చివరిది 10వ తెగులు ఏంటంటే జ్యేష్ఠ సంతానము చనిపోయేటట్లుగా ఆ ఉగ్రత ఐగుప్తీయుల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు జ్యేష్ఠుడు ఐగుప్తీయుల యొక్క జ్యేష్ఠ పశువు. జ్యేష్ఠులు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో జ్యేష్ఠుడు చనిపోతారు. ఎందుకు తీసేసుకున్నాడు? తీసేసుకునే ముందుగా దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఇశ్రాయేలీయుల్ని జ్యేష్ఠుడిగా దేవుడు ఎంచాడు. ఇశ్రాయేలీయులందరినీ జ్యేష్ఠుడిగా ఎంచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా జ్యేష్ఠ సంతానమైన నా కుమారుడైన ఇశ్రాయేలును నీవు నన్ను ఆరాధించడానికి పంపించు అని ఫరోను అడుగుతాడు మోషే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇశ్రాయేలు జ్యేష్ఠుడా కాదా? జ్యేష్ఠుడు. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కుని ఎవరికి అమ్మేశాడు? యాకోబు అనగా ఇశ్రాయేలుకి అమ్మివేశాడు. దేవునికి స్తోత్రం. ఆ ఇశ్రాయేలు సంతానము 12 గోత్రముల వారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో నా జ్యేష్ఠుడైన ఇశ్రాయేలును నన్ను ఆరాధించడానికై నువ్వు పంపించు అని అంటే ఫరో పంపడానికి ఇష్టపడ్డాడు. తన హృదయాన్ని కఠినము చేసుకుంటాడు. 10 తెగుళ్ళు వచ్చిన బుద్ధి రాదు, 9 తెగుళ్ళు వచ్చిన బుద్ధి రాదు. 10వ తెగులు జ్యేష్ఠుని తీసేసుకునే తెగులు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నేను ఇశ్రాయేలుని జ్యేష్ఠునిగా నా కొరకు ప్రత్యేకించుకున్నాను. కాబట్టి నా ప్రజలు నన్ను ఆరాధించాలి. కాబట్టి అందుకని ఏం చేశాడంటే ఒక బలి పశువును, ఒక కుటుంబమును, ప్రతి కుటుంబము ఒక గొర్రెపిల్లను ఏం చేయాలి? గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకొని దాన్ని వధించి ఆ రక్తమును ఒక పాత్రలో పట్టుకొని ఒక హిస్సోపును తీసుకొని ఏం చేయాలి? ఆ ద్వారపు కమ్ముల మీద వ్రాయాలి. ఎందుకంటే ఆ రాత్రి సంహారక దూత ఇశ్రాయేలు యొక్క ఇళ్లను దాటుకొని ఐగుప్తీయుల ఇళ్ళకి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేలు నేను ప్రత్యేకించుకున్నాను. ఇశ్రాయేలుల కొరకు ఇదిగో ఈ గొర్రెపిల్ల వధించబడింది. ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని మాటకు లోబడ్డారు. కాబట్టి ఆ రక్తము, వధించబడిన బలిపశు యొక్క రక్తము ఎక్కడ కనిపించాలి? ఇంటి ద్వార బంధముల మీద కనిపించాలి. కనిపించినప్పుడు నేను ఇశ్రాయేలీయుల గృహములను విడిచి ఐగుప్తీయుల యొక్క గృహముల మీద వెళ్ళి సంహారము చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకు సంహారము? ఫరో జ్యేష్ఠ సంతానమైన ఇశ్రాయేలీయుల పురుషులని సంహరించడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? మొదటి అధ్యాయంలో మీరు చదువుతారు. అది ఫరో ఏం చేశాడు? ఇశ్రాయేలు సంతతి పెరిగిపోతుంది కాబట్టి జ్యేష్ఠులను అనగా మగపిల్లలను ఏమన్నాడు? చంపివేయమన్నాడు. కాబట్టి దానికి శిక్షగా దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తీయుల యొక్క జ్యేష్ఠ సంతానాన్ని తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా,
ఇక్కడ బలిపశు వధించబడింది. ఆ రక్తము ద్వారబంధముల మీద కనిపించింది. కాబట్టి అప్పుడు ఇశ్రాయేలీయుల ప్రతి ఇంటిలో మరి రక్షణ ఉన్నది, అంటే కాపుదల ఉన్నది. కానీ ఐగుప్తీయులకు ఎటువంటి కాపుదల లేదు. ఆ రాత్రి సంహారము జరిగింది. తెల్లవారేసరికి ఐగుప్తు అంతటా కేకలు, ఆర్తనాదాలు, దుఃఖము, వేదన. దేవునికి స్తోత్రం. ప్రియులరా, వేదన, దుఃఖము, దీనికి అంతటి ఏంటంటే ఇశ్రాయేలీయులని మరి సంహారక దూత నుంచి కాపాడడానికి ఒక బలి పశువు, ఒక గొర్రెపిల్ల వధించబడింది. తను తాను ప్రాయశ్చిత్తము చేసుకున్నది, విడిపించింది ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం. అంటే ప్రాయశ్చిత్తార్థ బలి. మొదటిది ఏమిటి? అపరాధ పరిహారార్థ బలి. రెండవది దహన బలి. మూడవది ప్రాయశ్చిత్తము చేసింది. అంటే ఇశ్రాయేలీయులతో ఆ గొర్రెపిల్ల చెబుతా ఉన్నది, నేను మిమ్మల్ని విడిపించడానికి, సంహారక దూత నుంచి మిమ్మల్ని కాపాడడానికి నేను ప్రాయశ్చిత్తం అవుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నా రక్తం ఇస్తున్నాను, నా ప్రాణం ఇస్తున్నాను. ఇదిగో మీ ద్వారబంధముల మీద నా రక్తమును మీరు వ్రాయండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ బలి పశు వధించబడింది, ప్రాయశ్చిత్తముగా వధించబడింది. కాబట్టి త్రిత్వము, విమోచన మూడు విధాలుగా వచ్చి, ఒకటి అపరాధ పరిహారార్థ బలిగా, రెండవది దహన బలిగా, మూడవది ప్రాయశ్చిత్తార్థ బలి. అదే సూచన ఏంటది? బంగారం అంటే అపరాధ పరిహారార్థ బలి, సాంబ్రాణి దహన బలి, మూడవది బోళము ప్రాయశ్చిత్తార్థ బలి. కాబట్టి త్రిత్వము మనకి ఇక్కడ దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు మరి తను తాను అర్పించుకున్నాడు. ఒకటి, ఇంకొక త్రిత్వం మనం చూస్తాం, గమనించండి. అది ఏమిటో దేవుని వాక్యములోంచి చూస్తాం. కొలస్సీ పత్రిక 1:22 1:22 చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు, అక్కడ రాయబడింది, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను. దేవునికి స్తోత్రం. మనకు సమాధానం ఎలా వచ్చింది? తన శరీరమును అర్పించుట ద్వారా. దేవునికి స్తోత్రం. తన శరీరమును అర్పించుట ద్వారా. హెబ్రీ పత్రిక 10:19-20 త్వరగా చదవండి. హెబ్రీ పత్రిక 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా. ఏంటది? ఆయన శరీరమనే తెర. ఆ శరీరము చీల్చబడింది కలువరి శిలువలో. నీ కొరకు నా కొరకు ఆయన శరీరము చీల్చబడినది. రోమా కొరడా దెబ్బలకి ఆ శరీరము ఛిద్రమైపోయినది. దేవునికి స్తోత్రం. మనకి మార్గం ఇవ్వడానికి, తండ్రిని చేరుకోవడానికి, తండ్రికి విజ్ఞాపన చేయడానికి మనకు అర్హత క్రీస్తు శరీరము, చీల్చబడిన శరీరము ద్వారా మానవునికి అర్హత కలిగింది. దేవునికి స్తోత్రం. కొలస్సీ పత్రికలోనే 1:19-20 19 నుంచి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించినట్లుగా ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. దేని చేత? శిలువ రక్తము చేత. ఒకటి శరీరము,
రెండవది శిలువ రక్తము చేత మనకి సంధి చేయబడింది, సమాధానం. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు మనుష్యుడు దేవునితో, దేవుడు మనుషునితో యుద్ధము చేస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు యేసు యొక్క రక్తము ఏం చేసిందంటే ఇద్దరిని సమాధానపరిచింది, సంధి చేసింది, ఒడంబడిక చేసింది, సమ్మతి చేసింది. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు కదా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, మరి అక్కడ మనం చదువుతా ఉన్నాము, యెషయా ప్రవక్త మరి చెబుతా ఉన్నాడు, రండి మన వివాదమును తీర్చుకుందాము. చదవండి. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పాపములను పరిశుద్ధపరచుట కొరకు, పాపముల నుంచి విడిపించుట కొరకు, మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు యేసుక్రీస్తు ప్రభు తన రక్తమును కార్చాడు. ఒకటి శరీరము ద్వారా, రెండవది శిలువ రక్తము ద్వారా, మూడవది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా చూసారా, వీరిద్దరిని, ఎవరిద్దరు అక్కడ రాయబడింది. ఎవరిద్దరు? 11వ వచనం నుంచి. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనుల నుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, నిర్దేవులైన మీకు క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి. చూసారా, మనం అన్యజనులము. యూదుల దృష్టిలో మనం ఎటువంటి వారము? అన్యజనులము. దేవునికి స్తోత్రం. మనకి ఏ అర్హత లేదు. యూదులకి ధర్మశాస్త్రం ఉన్నది, యూదులకి ప్రవచనాలు ఉన్నాయి, యూదులకి ప్రవక్తలు ఉన్నారు, యూదులకి మరి నిబంధన ఉన్నది, యూదులకి వాగ్దాన నిబంధనలు ఉన్నాయి, యూదులకి సున్నతి సంస్కారం ఉన్నది, యూదులకి మరి ఆజ్ఞలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానీ మనకేమున్నాయి? మనకేమీ లేవు. మనం నిర్దేవులము, దేవుడు లేని ప్రజలుగా ఉంటుంది, నిరీక్షణ లేని వారముగా ఉంటుంది, వాగ్దాన నిబంధనలు లేని అవివేకులైన ప్రజలుగా ఉంటుంది. మన మనుషులనే కానీ పశువుల వలె జీవించుచుంటిమి. దేవునికి స్తోత్రం. కానీ ప్రభు ఏం చేశాడు? తన రక్తము ద్వారా, శరీరము చీల్చబడిన శరీరము ద్వారా మనం క్రీస్తుకు దూరస్తులముగా ఉంటిమి. ఇప్పుడైతే యూదులతో సమాన వారసత్వము కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అక్కడ చూడండి 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి చూడండి. ఒకప్పుడు మనం దూరస్తులము, దేవుడు లేని ప్రజలము, పరజనులము, వాగ్దాన నిబంధనలు లేని ప్రజలం, మనం నిరీక్షణ లేని వారము. కానీ క్రీస్తు యేసు రక్తము ద్వారా, చీల్చబడిన ఆయన శరీరము ద్వారా మనము సమీపస్తులుగా చేయబడుతూ వచ్చాం. కాబట్టి ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా. మూడవది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనము చదువుతాము, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించేశాడు. శిలువ వలన ఆ ద్వేషము, ఏ ద్వేషము? యూదులకి అన్యజనులంటే ద్వేషము. కాబట్టి
ఆ ద్వేషమును యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? సిలువలో సంహరించేసి. దేవునికి స్తోత్రం. శరీరము ద్వారా, రక్తము ద్వారా, సిలువ ద్వారా ఆ మధ్యపు గోడ బదులైపోయింది. దేవునికి స్తోత్రం. దూరస్తులను సమీపస్తులుగా చేశాడు, ఏక శరీరముగా చేశాడు, ఏక పట్టణస్థులుగా చేశాడు. అక్కడ రాయబడి చూడండి కింద 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులు కాదు, పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, మీరు దేవుని ఇంటి వారు. యు బిలాంగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనమందరము ఏమయ్యాము? దేవుని ఇంటి వారు. దేవునికి స్తోత్రం. దేవుని ఏక పట్టణస్థులమయ్యా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, క్రిస్మస్ త్రిత్వం మనం ధ్యానం చేశాము. ఒకటి, ముగ్గురు. ఎవరు ముగ్గురు? ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎన్ని కానుకలు తీసుకొచ్చారు? 3 కానుకలు. బంగారము, సాంబ్రాణి, గోళం. దేవునికి స్తోత్రం. దేన్ని సూచిస్తా ఉన్నాయి? బంగారము అపరాధ పరిహారార్థ బలి. రెండవది సాంబ్రాణి దహన బలి. మూడవది ప్రాయశ్చిత్తార్థ బలి. దేవునికి స్తోత్రం. త్రిత్వ బలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బంగారము దైవత్వాన్ని సూచిస్తారు. సాంబ్రాణి యేసు ప్రభు వారి యొక్క సాక్ష్యమును సూచిస్తారు. ఏంటది? సాక్ష్యం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చదవండి. చివరి మాట, 10వ వచనం చివరి వాక్కు. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. ప్రవచనాలన్నీ సారము తీస్తే అది యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత అంటే యేసు ప్రభు, జ్ఞానం అంటే యేసు ప్రభు, విమోచన అంటే యేసు ప్రభు. అందుకే అన్నాడు కదా 1 కొరింథీ 1వ అధ్యాయం చివరి మాటలో రాయబడింది. చదవండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. దేని బట్టి? దేవుని మూలముగా ఆయన అనగా క్రీస్తు యేసు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. దేవునికి స్తోత్రం. ప్రవచన సార్. కాబట్టి ప్రియులరా, అందుకనే యేసు ప్రభు మరి ఆయన త్రిత్వముగా తాను బయలుపరుచుకున్నాడు. ఆయన శరీరము ద్వారా ప్రాయశ్చిత్త అపరాధ పరిహారార్థ బలి. రెండవది ఆయన రక్తము ద్వారా ఏంటది? దహన బలి. సంపూర్ణంగా ప్రభు కార్చాడు. మూడవది క్రీస్తు శిలువ ప్రాయశ్చిత్తార్థ. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇది క్రిస్మస్ త్రిత్వము. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఆధిక్యత! మీరు దేవుని ఇంటి వారయ్యారు. కాబట్టి మీరు ఒకప్పుడు పరజనులు, పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేనివారు, సున్నతి లేనివారు, కట్టడి లేనివారు, దేవుని జ్ఞానం అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు. కానీ ఇప్పుడు మీరేమయ్యారు? దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు హత్తుకొని, ఇదిగో మనలో ఒకడు, ఈ నా కుమార్తె మనలో ఒకటి, ఈ నా కుమారుడు మనలో ఒకడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, అందుకనే మరి అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, ఏమని అంటున్నాయి? ఉన్నవైనను రాబోవునవైనను, రాజ్యములైనను, అధికారములైనను, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ఏవైనను అవన్నీ కూడా క్రీస్తువే కదా. క్రీస్తు దేవుని వాడు కదా. కాబట్టి మీరు దేవుని వారు కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ కూడా మన కోసం ఉన్నాయి. ఎవరి కోసం ఉన్నాయి? దేవుని కోసం. మనం ఎవరిని? జ్యేష్ఠుల సంఘము. మనం ఎవరిని? జ్యేష్ఠుల సంఘం.
దేవునికి స్తోత్రం. ఆ జ్యేష్ఠుల సంఘము పెండ్లి గొర్రెపిల్ల పెండ్లి కొరకు సిద్ధపడుతుంది. చివరికి మాట చూసుకుని ముగించుకుని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 చదువు. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహా ఉత్సవమునకును అందరి న్యాయాధిపతిని దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. స్తోత్రం. యు కేమ్ ఫర్ ఆల్ దిస్. మీ ఆధిక్యత జ్యేష్ఠుల సంఘము యొక్క మహా గొప్ప పండుగ మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఇది ఒక శాంపుల్ మాత్రమే. దేవునికి స్తోత్రం. శాంపుల్ మాత్రమే. మహా గొప్ప పండుగ ప్రభు మన కొరకు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పండుగలో మరి నువ్వు రక్షణ పొందితే, నీ పాపములు కడగబడితే, మారు మనసు పొందితే ఆ పండుగలో నీవు కూడా పాలు పంపులు పొందుతావు. అట్టి కృప మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకో. మంచిది. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మంచిదండి. ముగింపు సమయానికి మనం వచ్చి ఉన్నాము. మరి వాక్యము చెప్పబడిన ఒక వాక్యం నిమిత్తమై ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మరి అంతలోగా మరి సంఘస్థులు, అదే సండే స్కూల్ పిల్లలు